కార్పొరేట్ కాలేజీల ధనదాహానికి విద్యార్థులు బలవుతున్నారా? అవకతవకలు జరిగాయా? జరిగితే కారకులు ఎవరు? విద్యార్థుల భవిష్యత్తోనే కాదు ప్రాణాలతో చెలగాటమాడుతున్నది ఎవరు? ప్రస్తుతం రేవంత్ రెడ్డి విద్యార్థులకు మద్దతుగా ఇంటర్ బోర్డు దగ్గరికి వెళ్లారు. లైవ్ లో చూస్తున్నాం. పదహారు మంది చిన్నారుల మృతికి బాధ్యులెవరంటూ విద్యార్థి లోకం ప్రశ్నిస్తోంది. బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ ధర్నాకు దిగింది. స్టూడెంట్స్ కు మద్దతుగా పేరెంట్స్ సైతం రోడ్డెక్కారు. విద్యార్థుల భవిష్యత్తుపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అంటూ ఇంటర్ బోర్డును నిలదీస్తున్నారు. ఇంటర్మీడియట్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం స్టూడెంట్స్ పాలిట శాపంగా మారింది. ఫలితాల్లో అనేక రకాలుగా తప్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఇలా ఒకరికి ఇద్దరికీ కాదు, కొన్ని వందల మంది విద్యార్థులకు అన్యాయం జరిగినట్టు సమాచారం. ఇంటర్ బోర్డు తప్పులకు విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడంతో పరీక్షల నిర్వహణ వివాదంగా మారింది. పరీక్ష రాయకపోయినా రాసినట్లుగా మార్కులు వేశారని, రాసిన వాళ్లకు ఆబ్సెంట్ వేశారని తెలుస్తోంది. మొదటి ఏడాది 90% పైగా మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు రెండో ఏడాది ఒక్కో సబ్జెక్టుకు 0 వేసిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంత గందరగోళం జరుగుతున్నా బోర్డు చాలా క్యాజువల్గా తీసుకుంటోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరసనలతో రాష్ట్రం అట్టుడుకిపోతూ ఉంటే ఫలితాలను సరిచేయాల్సిన స్పృహ కూడా లేకుండా వ్యవహరిస్తోంది. పైగా రీవాల్యుయేషన్ పెట్టుకోండి అంటూ తాపీగా సమాధానం చెబుతోంది. ఇంటర్ ఫలితాల తర్వాత 16 మంది విద్యార్థులు తీవ్ర మనస్తాపంతో చనిపోయారు. రేయింబవళ్లు కష్టపడినా ఫెయిల్ అయ్యామన్న మనస్తాపంతో ఇంటర్ విద్యార్థులు తీవ్ర మనస్తాపం చెందారు. ఏ గ్రేడ్తో పాస్ అవుతామని ధీమాగా ఉన్న విద్యార్థులకు ఫలితాల్లో 0 మార్కులు పడేసరికి కన్నీరు మున్నీరయ్యారు. రెక్కలు ముక్కలు చేసి అప్పులు చేసి చదివిస్తుంటే తమ బిడ్డల భవిష్యత్తును అంధకారంలో నెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్. ఇలా ఒకరికో ఇద్దరికో అన్యాయం జరగలేదు. వందల మంది విద్యార్థులకు ఇంటర్ బోర్డు నిర్లక్ష్యానికి అన్యాయం అయిపోయారు. కార్పొరేట్ కాలేజీల మాయాజాలం ఫలితాల్లో కనిపించింది అంటూ పేరెంట్స్ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. కార్పొరేట్ కాలేజీల ధనదాహానికి విద్యార్థులు బలవుతున్నారా? అవకతవకలు జరిగాయా? జరిగితే కారకులు ఎవరు? విద్యార్థుల భవిష్యత్తోనే కాదు ప్రాణాలతో చెలగాటమాడుతున్నదెవరు? 99 మార్కులు రావాల్సిన స్టూడెంట్కు 0 మార్కులేసిన పాపం ఎవరిది? 16 మంది చిన్నారుల మృతికి బాధ్యులెవరంటూ విద్యార్థి లోకం ప్రశ్నిస్తోంది. బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ ధర్నాకు దిగింది. స్టూడెంట్స్కు మద్దతుగా పేరెంట్స్ సైతం రోడ్డెక్కారు. విద్యార్థుల భవిష్యత్తుపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అంటూ ఇంటర్ బోర్డును నిలదీస్తున్నారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం స్టూడెంట్స్ పాలిట శాపంగా మారింది. ఫలితాల్లో అనేక రకాలుగా తప్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఇలా ఒకరికి ఇద్దరికీ కాదు, కొన్ని వందల మంది విద్యార్థులకు అన్యాయం జరిగినట్టు సమాచారం. ఇంటర్ బోర్డు తప్పులకు విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడంతో పరీక్షల నిర్వహణ వివాదంగా మారింది. పరీక్ష రాయకపోయినా రాసినట్లుగా మార్కులు వేశారని, రాసిన వాళ్లకు ఆబ్సెంట్ వేశారని తెలుస్తోంది. మొదటి ఏడాది 90% పైగా మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు రెండో ఏడాది ఒక్కో సబ్జెక్టుకు 0 వేసిన సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇంత గందరగోళం జరుగుతున్న బోర్డు చాలా క్యాజువల్గా తీసుకుంటోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిరసనలతో రాష్ట్రం అట్టుడుకుతూ ఉంటే ఫలితాలను సరిచేయాల్సిన స్పృహ కూడా లేకుండా ఇంటర్ బోర్డు వ్యవహరిస్తోంది. పైగా రీవాల్యుయేషన్ పెట్టుకోండంటూ తాపీగా సమాధానం చెబుతోంది. ఇంటర్ ఫలితాల తర్వాత 16 మంది విద్యార్థులు తీవ్ర మనస్తాపంతో చనిపోయారు. రేయింబవళ్లు కష్టపడి చదివినా ఫెయిల్ అయ్యామన్న మనస్తాపంతో ఇంటర్ విద్యార్థులు తీవ్రంగా మనస్తాపం చెందారు. ఏ గ్రేడ్తో పాస్ అవుతామని ధీమాగా ఉన్న విద్యార్థులకు ఫలితాల్లో 0 మార్కులు పడేసరికి కన్నీరు మున్నీరయ్యారు. రెక్కలు ముక్కలు చేసి అప్పులు చేసి చదివిస్తుంటే తమ బిడ్డల భవిష్యత్తును అంధకారంలో నెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్. ఇలా ఒకరికో ఇద్దరికో అన్యాయం జరగలేదు. వందల మంది విద్యార్థులకు ఇంటర్ బోర్డు నిర్లక్ష్యానికి అన్యాయం అయిపోయారు. కార్పొరేట్ కాలేజీల మాయాజాలం ఈ ఫలితాల్లో కనిపించింది అంటూ పేరెంట్స్ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. మంచిర్యాల జిల్లాలో టాపర్గా నిలవాల్సిన నిరుపేద విద్యార్థినికి తీవ్ర అన్యాయం జరిగింది. విద్యార్థిని పేపర్ దిద్దే క్రమంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించి మార్కులు వేయాల్సిన చోట 2 0లు వేశారు. 25 ఎక్స్పెక్ట్ చేస్తే మొత్తం 181 చేశారు. టోటల్ 2 సబ్జెక్ట్స్ లో నన్ను ఫెయిల్ చేశారు. ఇలా నాకు మా ఫ్రెండ్స్ కూడా చాలా మందికి ఇలానే అయ్యింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా అవుతుందని. చదువు అనేది బతకడానికి ఉపయోగపడాలి కానీ ఇలా చచ్చిపోవడానికి యూజ్ చేస్తున్నారు వీళ్ళంతా. మ్యాథ్స్ 2Bలో తక్కువ వచ్చింది, రివాల్యుయేషన్ వచ్చిన మ్యాథ్స్ 2B ఇట్లా మంచి రాసిన అన్ని మార్క్స్ మంచిగా వచ్చిన అన్నిట్ల పేపర్ కి ఇట్లా అన్ని మంచిగా ఫార్ములాస్ అన్ని మంచి ఫిల్ చేసిన అని 10 మార్క్స్ ఇచ్చిండ్రు. అది రివాల్యుయేషన్ ఇచ్చిండ్రు అంటుంది కానీ రివాల్యుయేషన్ లకి ఇట్లా వస్తాయని రివాల్యుయేషన్ కోసం ట్రై చేస్తున్నాను. దాంట్లో ఒక దాంట్లో మంచి చేస్తే మంచిగా పాస్ అవుతాం. నా రిజల్ట్ చాలా తక్కువ వేసిళ్ళు. 40 ఎబో రాసిన అన్ని తక్కువ మార్క్స్ వేసుకుంటా పోయిళ్ళు. ఒక సబ్జెక్ట్ మొత్తమే. కార్పొరేట్ కాలేజీల ధనదాహానికి విద్యార్థులు బలవుతున్నారా? అవకతవకలు జరిగాయా? జరిగితే కారకులు ఎవరు? విద్యార్థుల భవిష్యత్తోనే కాదు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నదెవరు? 99 మార్కులు రావాల్సిన స్టూడెంట్కు 0 మార్కులు వేసిన పాపం ఎవరిది? 16 మంది చిన్నారుల మృతికి బాధ్యులెవరంటూ విద్యార్థి లోకం ప్రశ్నిస్తోంది. బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ ధర్నాకు దిగింది. స్టూడెంట్స్కు మద్దతుగా పేరెంట్స్ సైతం రోడ్డెక్కారు. విద్యార్థుల భవిష్యత్తుపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అంటూ ఇంటర్ బోర్డును నిలదీస్తున్నారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం స్టూడెంట్స్ పాలిట శాపంగా మారింది. ఫలితాల్లో అనేక రకాలుగా తప్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇలా ఒకరికి ఇద్దరికీ కాదు, కొన్ని వందల మంది విద్యార్థులకు అన్యాయం జరిగినట్టు సమాచారం. ఇంటర్ బోర్డు తప్పులకు విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడంతో పరీక్షల నిర్వహణ వివాదంగా మారింది. పరీక్ష రాయకపోయినా రాసినట్టుగా మార్కులు వేశారని, రాసిన వాళ్లకు ఆబ్సెంట్ వేశారని తెలుస్తోంది. మొదటి ఏడాది 90% పైగా మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు రెండో ఏడాది ఒక్కో సబ్జెక్టుకు 0 వేసిన సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇంత గందరగోళం జరుగుతున్న బోర్డు మాత్రం చాలా క్యాజువల్గా తీసుకుంటోందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇంటర్ బోర్డు దగ్గర ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. కాసేపటి క్రితం రేవంత్ రెడ్డి కూడా వెళ్లి అక్కడ విద్యార్థులకు మద్దతుగా నిలవడం చూసాం. ఇంటర్ బోర్డు దగ్గర మా ప్రతినిధి గణేష్ సిద్ధంగా ఉన్నారు. గణేష్, మరిన్ని అప్డేట్స్ ఇవ్వండి. అంటే ఇంటర్మీడియట్ బోర్డు వద్ద ప్రతి క్షణం ఏం జరుగుతుందనే ఒక ఉత్కంఠ నెలకొంది. క్షణక్షణం అరెస్టులు జరుగుతున్నాయి, తోపులాట్లు జరుగుతున్నాయి, ట్రాఫిక్ ని దిగ్బంధం చేస్తున్నారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితి ఇంటర్మీడియట్ బోర్డు వద్ద మునిపెన్నడూ చూడలేనంత ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. వందలాది మంది పోలీసులు మోహరించారు, తల్లిదండ్రులు వచ్చారు, విద్యార్థులు వచ్చారు. మరోవైపు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఏమవుతుందో తెలియని అయోమయ పరిస్థితి కొనసాగుతుంది. మనం చూడొచ్చు ఇంటర్మీడియట్ బోర్డు వద్ద ఉన్న తాజా పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం రేవంత్ రెడ్డి ఇక్కడికి విద్యార్థులకు మద్దతుగా ఇక్కడ చేరుకున్నారు. అతన్ని అరెస్ట్ చేశారు. అంతకుముందే కూడా ఏబీవీపీ, మరోవైపు బీజేవైఎం, ఎన్ఎస్సీఏ లాంటి విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. ఆందోళనకు దిగిన తర్వాత వీళ్ళందరినీ బలవంతంగా అరెస్ట్ చేశారు. మనం చూస్తున్నాం ఒక సాయుధులైన పోలీసులతో పాటు ఒక ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసులు కూడా ఇంటర్మీడియట్ బోర్డులోకి ఎవరు కూడా వెళ్లలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తిగా ఇక్కడ దిగ్బంధం చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరికి వస్తే అరెస్టులు తప్ప అనేది హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య మనం చూస్తున్నాం. తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటున్నారు. తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని ప్రశ్నించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. తల్లిదండ్రులు ఇక్కడ చాలా వరకు వచ్చి పిల్లల ఏదైతే ఉందో పిల్లలకు సంబంధించిన సర్టిఫికేట్లు, అక్కడ వచ్చిన రిజల్ట్ ను తీసుకొని ఇక్కడికి వచ్చి
చూస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు. చెప్పండి అమ్మా, మీరు ఏమైంది మీ అబ్బాయికి సంబంధించి? మేము దళితుల వాళ్ళు అండి. అయితే మేము గవర్నమెంట్ కాలేజీలో చదివిస్తాం. మా బాబు ఇక్కడ రా. మా బాబు అండి మేము చదివించేంత చైతన్యంలో ప్రైవేట్ లో వేసి చదివించాము మేము. అయితే ఏమైందంటే మా బాబుకి నియర్ అంతా చదివించే అయ్యింది. ఇప్పుడు ఎగ్జామ్ అయిన తర్వాత హిందీ ఒక సబ్జెక్టే పాస్ చూపెడుతున్నాడు. మిగతా సబ్జెక్టులన్నీ 1, 2 మార్కులు 2, 1, 2 ఇవే చూపెడుతున్నాయండి. మేము నెట్ లో అడిగితేమో ఇక్కడ కరెక్షన్ కి వస్తే లోపలేమో అశోక్ గారు అంటే ఎవరో పెద్దవారు ఎవరితోనో మాట్లాడనిస్తలేరు. వాళ్ళు పోలీసు వాళ్ళేమో అందరూ ఏమో వాళ్ళకే సహకరిస్తున్నారు. పబ్లిక్ ఏమో గెంటేస్తున్నారు, పబ్లిక్ పంపించేస్తున్నారు. మాకు ఏమీ లేదు. ఇప్పుడు మళ్ళీ డబ్బు కట్టి రియల్వేషన్ కట్టుకోండి, డబ్బు కట్టుకోండి అంటే మళ్ళీ డబ్బు ఎక్కడి నుంచి కట్టుకోవాలండి? మేము చెప్పులు పని చేసుకునే వాళ్ళు, ఎస్సీ వాళ్ళు క్యాండిడేట్, దళితులు మాకంత డబ్బు లేదు. మా బాబు ఒక్కడే రేపటి రోజున ఏమన్నా చేసుకున్నా వాడికి ఎవరు బాధ్యతలు? ఈ మాకు తెలంగాణ ప్రభుత్వం మాకు న్యాయం కావాలి. బాబు, ఎలా రాసావు నువ్వు పరీక్ష? ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నువ్వు ఎలా రాసావు పరీక్ష? మార్కులు రావడానికి కారణం? मैं तो अच्छा लिखा, सब हर सब्जेक्ट लिखा, हर क्वेश्चन का आंसर दिया, मगर 4 सब्जेक्ट चले गए मेरे, एक ही पास हुआ, 1 मार्क्स 2 मार्क्स आए, मगर मैं तो अच्छा लिखा। चलो जी। ఇది తల్లిదండ్రులు సైతం చూస్తున్న పోలీసులు విద్యార్థుల్ని తల్లిదండ్రులు సైతం ఇక్కడ ఉండొద్దని పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చాలా వరకు తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ, చాలా మంది, అనేక మంది తల్లిదండ్రులు కనిపిస్తున్నారు. చెప్పండి, ఇప్పుడు దీనికి ఏమైనా పరిష్కారం ఏమైనా కనిపిస్తుందా? ఇక్కడ ఇంటర్వ్యూట్ లో కనిపిస్తలేదు సార్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఏం చేయడం లేదు. మీ సేవ పోయాము, ఇక్కడ ఆన్లైన్ లో పనిచేస్తాను, ఏం సిస్టమ్ ఏం పని చేయడం లేదు. నెట్ లో కూడా చూసుకున్నాము. వేరే వాళ్ళు ఏమంటారు 600 కట్టమంటున్నారు. 600 ఎందుకు కడతాం సార్? వాళ్ళ ప్రాబ్లం అండి. దీనికి కేసీఆర్ గారు ఏం స్పందిస్తున్నారు? కేసీఆర్ గారు పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటారా సార్? నెట్ కూడా ఓపెన్ కావడం లేదు. వేరే వాళ్ళ పార్టీ ఆఫీస్ పెట్టారని ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఇప్పుడు మన పిల్లల భవిష్యత్తు ఏంది ఏమంటారు? ఇప్పుడు తెలంగాణ వచ్చింది, మాకేం న్యాయం చేస్తున్నారు? సైతం పోలీసులు బయటికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడెక్కడ మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తుంది. తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మా, నీ పైన ఎంత ఒత్తిడి కనిపిస్తుంది? నీ పైన ఇలాంటి పరిస్థితి? సార్ మాకు అన్ని సబ్జెక్ట్స్ లో బాగానే వచ్చాయి, 2Bలోనే తక్కువ వచ్చాయి. రీకరెక్షన్ ప్రాబ్లమే ఉంటుంది. ఎందుకంటే అన్ని సబ్జెక్ట్ లో కరెక్ట్ వచ్చాయి. మాకేమవుతుంది సార్? మా మీ పిల్లలు ఉంటే తెలుస్తుంది సార్ బాధ. మాకు కూడా మా పిల్లలు ఉన్నదాన్ని ప్రాబ్లం వస్తున్నాం. పిల్లలు కూడా సూసైడ్ చేసుకుంటే మా కూడా చాలా గోళీలు మింగడానికి ట్రై చేసింది. మేము అంతా దగ్గర ఉండి కేర్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వస్తే మన ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నట్టు కూడా అక్కడ ఖైరతాబాద్ టీఎస్ అక్కడ మీ సేవ దగ్గర కూడా పోయాం. ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. 600 అంటారు. 600 ఏం కడతారు సార్? చూస్తున్నాం తల్లిదండ్రులు ఒక పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు ఎవరిని కూడా పరిసర ప్రాంతాల్లో ఉండనివ్వట్లేదు. మనం చూస్తున్నాం దగ్గరలో ఉన్న బస్ స్టాప్ వద్ద కేవలం బస్ స్టాప్ ఎక్కే ఒక పరిస్థితుల్లో ఉన్నట్టుగా ఇక్కడికి వచ్చి చేరుకుంటూ తల్లిదండ్రులు తలదాచుకుంటున్నారు. ఒకవైపు ఆందోళనలో, మరోవైపు ఉద్రిక్త పరిస్థితులు, అరెస్టులు. ఇలాంటి పరిస్థితుల మధ్య తల్లిదండ్రులకు ఏం చేయాలో అంతుపట్టడం లేదు. చాలా మంది తల్లిదండ్రులు ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది విద్యార్థులు కూడా కనిపిస్తున్నారు. అమ్మా, ఏంటి పరిష్కారం ఏమైనా కనిపిస్తుందా మీకు? అసలు ఏం కనిపిస్తలేదు. పోలీస్ ఫిల్మ్ ఎక్కువ ఉంది. నుంచి నూకేస్తారు, అక్కడ పంపిస్తారు, ఏమన్నా అంటే అరెస్ట్ చేస్తారు, అంతే తప్ప. కానీ 3 రోజుల నుంచి పరేషాన్ ఉన్నాం. ఇంతమంది పిల్లలు సొసైటీ చేసుకుంటారు, ఇంత ఇచ్చేస్తారు. ఎవరైనా ఒక్కళ్ళైనా వస్తున్నారు, మినిస్టర్ కానీ ఎవరు కానీ. అంటే ఓట్ల టైం లేదు కదా మేము కనిపించేది. మేము కష్టపడుతున్నాం, పిల్లలను చదివిస్తున్నాం. పిల్లాడు సెకండ్ ఇయర్ ఇప్పుడు 8 మార్కులతో పోయింది. ఎలా పోయింది? మ్యాథ్స్ 2Bలో అన్ని 76 ఎక్స్పెక్ట్ చేసినా కాకుంటే మ్యాథ్స్ ఇట్లా 10 వచ్చింది. మంచిగా రాసినాను. ముందే పేపర్ టఫ్ వచ్చింది, అయినా ఇట్లా మంచిగా అటెంప్ట్ చేసిన హోప్ మీద ఉన్నా. కాకుంటే పాస్ అయినా అయితే అనుకుంటే ఇది ఫెయిల్ అయినా. ఎక్కడ లోపం జరిగింది అనుకుంటున్నాను? అంటే కరెక్షన్లేనన్న అన్ని మంచి రాసిన, అన్ని అటెంప్ట్ చేసిన. కరెక్షన్ తల్లిదండ్రులు కనిపిస్తున్నారు. అమ్మ, చెప్పండి, మీరు ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారు? ఏమైనా పరిష్కారం ఏమైనా దొరుకుతుందా మీకు? ఇక్కడ కనిపిస్తుందా? సార్ నాకైతే హోప్ లేదు సార్. ఏదైనా కానీ మేము చేస్తామంటారు, చెయ్యట్లేదు. మేము ఇప్పుడు వాళ్ళు రాంగ్ చేయనప్పుడు వాళ్ళు మాకు రెస్పాన్స్ కరెక్ట్ ఇవ్వాలి కదా. గేట్లు వేసుకోవడం ఎందుకు? గేట్స్ ఎందుకు వేసుకోవాలి సార్? వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారు, అంత కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు గేట్స్ ఎందుకు వేసుకోవాలి సార్? ఇంతమంది పిల్లలు లైఫ్స్ స్పాయిల్ అయినట్టే కదా సార్. ఇప్పుడు ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు? మేము చదివిస్తున్నది పిల్లల్ని చంపడానికి కాదు కదా సార్. చిన్న చిన్న మార్కులు మంచి చదివే పిల్లల్నేమో ఫెయిల్ చేసేస్తున్నారు, మొద్దులనేమో పాస్ చేసేస్తున్నారు సార్. ఎక్కడ న్యాయం సార్ ఇది? మరి నేను అదే మాట్లాడదాం అనేసి ఇక్కడ. ఏం జరిగింది అనుకుంటున్నారు అసలు ఇంత లోపానికి? అన్యాయమే జరిగింది సార్. పిల్లలైతే నిన్నైతే ఎంత మంది చనిపోయినారు సార్, మొన్నైతే. ఇప్పుడు పిల్లలు ఇంత కష్టపడి చదివి, రాత్రి పగలు చదివి, ఇప్పుడు వాళ్ళు లాస్ట్ మూమెంట్ లో వాళ్ళు ఎంత హోప్స్ పెట్టుకుంటారు సార్. మంచిగా చదివిన పిల్లలకు కూడా వీళ్ళు ఇది చేసేస్తున్నారు. చాలా మంది చూస్తున్నాం తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే ఇక్కడ బోర్డు ఉందో తల్లిదండ్రులు ఒక తమ పిల్లలకు సంబంధించిన ఏదైతే పాస్ ఆర్ ఫెయిల్ సర్టిఫికేట్లు తీసుకొచ్చి నిల్చుంటున్నారు. చెప్పండి. నా పేరు జయరామ్ నాయక్ అండి.
నా పేరు జయరాం నాయక్. గత అంతకుముందు 2015 లో కూడా గల్లంత అయింది అన్నట్టు, ఏది ర్యాంకుల విషయంలో కూడా గల్లంత అయింది. అప్పుడు కూడా బోర్డు తప్పు చేసింది అన్నట్టు. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఏంటంటే ఇది కూడా చూడండి, ఇప్పుడు కూడా ఏంటంటే నేను మా అబ్బాయి శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్నాడు. పరిష్కారం ఏం లేదు మాకు, ఆన్లైన్ లో అంటే ఓపెన్ కావడం లేదు. మాది ఏంటంటే ఫ్రీగా అంటే పేపర్లు చూపిస్తే మాకు కొద్దిగా మేము చూసుకొని మేము తల్లిదండ్రులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ జరిగిన లోపం అంతా ఇంటర్మీడియట్ బోర్డు వల్ల జరిగింది. ఈ లోపం జరిగితే తిరిగి రీవాల్యుయేషన్ గానీ లేకపోతే రీకౌంటింగ్ గానీ మేము డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే తల్లిదండ్రులు ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విద్యార్థులంతా చాలా మంది దాదాపు 16 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఏం చేయాలి మేము అంటే ఇప్పుడు మళ్ళీ రీవాల్యుయేషన్ గానీ రీకౌంటింగ్ గానీ మేము డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఉండాల్సింది ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇక్కడ 144 సెక్షన్ లాగా ఒక పెద్ద పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వివిధ రాజకీయ పక్షాలంటే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా వచ్చి ఆందోళనకు మద్దతు తెలియజేయడం, విద్యార్థులు కూడా ఇక్కడ అనేక దశలుగా అరెస్టులు కావటం, ఇంకా ఎంతమంది విద్యార్థులు వస్తారు, ఎన్ని విద్యార్థి సంఘాలు వస్తాయనేది ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితి. ఇంటర్మీడియట్ ఆఫీసుకి పూర్తిగా తాళాలు వేశారు. ఒక్క ఆఫీసర్ కూడా రాని పరిస్థితి. కేవలం వాచ్మెన్లు, మిగతా సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ఇక్కడ ఉన్నారు. 100 మంది పోలీసులు ఉన్నారు. ఇలాంటి పహారా మధ్య ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీసుకి తాళాలు వేసుకున్నారు. తల్లిదండ్రులు అయితే వెబ్సైట్లు ఓపెన్ కావట్లేదు. తమ పిల్లలకి రీవాల్యుయేషన్ లేకపోతే రీకౌంటింగ్ ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు, దీనికి డబ్బులు మేము ఎందుకు చెల్లించాలని ఒకే ప్రశ్న అడుగుతున్నారు. ఒకవైపు అరెస్టులు, మరోవైపు ఉద్రిక్తతలు, మరోవైపు నిరసనలు, తోపులాటలు, ఇలాంటి పరిస్థితుల మధ్య తల్లిదండ్రులు విద్యార్థులు కూడా బిక్కుబిక్కుమంటూ ఎక్కడ బస్ స్టాపుల్లోనో లేకపోతే రోడ్డు పక్కన ఉండి తలదాచుకునే పరిస్థితి మనకు కనిపిస్తోంది. రైట్ గణేష్.